ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, సానుభూతి పరుల మీద చేసినటువంటి అనేక కార్యక్రమాలన్నింటినీ కూడా పార్టీ దృష్టికి తీసుకొచ్చేటువంటి దానికి ఒక డిజిటల్ బుక్ను కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేయడం జరిగింది. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా తక్షణమే ఆ డిజిటల్ బుక్లో వారు నమోదు చేసుకునేటువంటి దానికి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పార్టీకి చేరేటువంటి దానికి ఒక డిజిటల్ యాప్ను కూడా, డిజిటల్ బుక్ను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేయడం జరిగింది. రెడ్ బుక్ సిద్ధాంతం అని తీసుకొచ్చి ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి కూడా వాళ్ళు రకరకాలుగా మనుషుల్ని చంపటాలు, నరకటాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దానికోసం డిజిటల్ బుక్ అనేది ఒకటి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దాని ద్వారా మరి ఒక QR కోడ్ను కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా వాళ్ళకి నష్టం జరిగి, ఎవరి వల్ల నష్టం జరిగిందో, ఎవరి వల్ల ఇబ్బంది జరిగిందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా అప్లోడ్ చేయడానికి ఆస్కారం ఏర్పాటు చేశారు. ఒక డిజిటల్ ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో, పార్టీ కార్యకర్తలను కానీ, పార్టీ శ్రేణులను కానీ, పార్టీ నాయకులను కానీ, సామాన్య ప్రజలను కానీ, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇబ్బందులకు గురి చేస్తే ఆ డిజిటల్ బుక్లో వాళ్ళకి నమోదు చేస్తాం. తప్పనిసరిగా రెడ్ బుక్కి ఫైర్ పుట్టిస్తాం. రెడ్ బుక్కి మంటలు పుట్టించే విధంగా డిజిటల్ బుక్ ఉంటుంది. కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ అనేది, అదే కార్యకర్తలకు ఒక శ్రీరామ రక్ష డిజిటల్ బుక్ అనేది. గడిచిన సంవత్సరంన్నర కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వేధిస్తున్నారో, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారో, వాళ్ళ ఇల్లు ధ్వంసం చేస్తున్నారో, వాళ్ళని భౌతికంగా దాడులు చేస్తున్నారో, హింసిస్తున్నారో, హత్యాయత్నాలు చేస్తున్నారో, ఇలాంటివన్నీ కూడా ఫోటోలతో సహా అప్లోడ్ చేయటం. అలాగే ఏ అధికారులైతే తమ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారో, ఏ అధికారులైతే తమకు అన్యాయం చేస్తున్నారో, జరిగిన అన్యాయం ఏంటి, ఇలాంటివన్నీ కూడా అప్లోడ్ చేయండి. ఖచ్చితంగా అప్లోడ్లో సర్వర్లో అవన్నీ కూడా రిజిస్టర్ అయి ఉంటాయి, రికార్డ్ అయి ఉంటాయి.